శ్రీ సచిదానంద సద్గురు అవధూత వెంకై స్వామి మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు హుబ్లీ సిద్ధారణ స్వామి మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. సద్గురు అవధూత వెంకయ్య స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం మనం హుబ్లీ సిద్ధారూఢ స్వామి వారి జీవితలోని వివిధ అంశాలని మనం శ్రవణం చేసుకుంటూ ఉన్నాం. సిద్ధారూఢ స్వామిలో ప్రత్యేకంగా మనం గుర్తించవలసింది, గమనించవలసింది, అర్థం చేసుకోవాల్సింది, ఆ అర్థం చేసుకున్న దానిని అవగాహనతో ఆచరించడానికి ప్రయత్నం చేయవలసిన ఎన్నో అంశాలు మనకు కనిపిస్తాయి. మామూలుగా ఈ జనావళిలో, ఈ ప్రపంచంలో సమతాభావం, సమైక్యతాభావం, అందరూ ఒక్కటే అనే నినాదాలు చేయడం మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. అలా కాదు, చేయడం కాదు, రచించడం కాదు, చదువుకోవడం కాదు, పుస్తకాల్లో దాన్ని పొందుపరచడము కాదు. అది కాదు మనకు కావాల్సింది. ఆ సమత, మమత, సమైక్యత, అందరూ ఒకటే అనే భావం అర్థం చేసుకోవడం, ఆచరించడం, అది కావాలి. ఆ ఆచరణ నేటి మానవ జాతికి, మానవాళికి కాకుండా ప్రకృతి పట్ల కూడా సమతా మమతా భావం కలిగి ఉండాలి. అలాగే వృక్ష, పశు, పక్షుల జాతి పట్ల కూడా సమతా మమతా భావం కలిగి ఉండాలి. అది మనకి ఎంతో అవసరం కూడా. అంటే వాటి ద్వారానే మనం సంపూర్ణమైన, ఉన్నతమైన స్థానంలో ఉంటూ మనకి మనం ఆనందం పొందుతూ ఆనందాన్ని మనం పంచగలం. అది నేటి పరిస్థితులకి అది ఎంతో అవసరం. కారణం ఏంటంటే, సృష్టి స్వరూపుడైన భగవంతుడు అందరినీ సృష్టించి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటూ జీవించమని మనల్ని నిర్దేశించాడు. ప్రకృతిలో మనిషి తప్ప ఇతర జంతు, వృక్ష, పక్షుజాలు అన్నీ కూడా వాటి ధర్మాన్ని పాటిస్తూ వాటి జాతిలోని సహకారాన్ని అందించుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటున్నాయని మనం చూస్తూ ఉంటాం. కానీ మనిషిలో మాత్రం స్వార్థము అనే భావం ఏర్పడడం వల్ల ఆ సమతామమత బాగా కుంటుపడుతోంది. సమైక్యతాభావం, అందరూ ఒకటే అనే భావం చాలా పలచబడి ఉంది కూడా. ఆ పలచబడిన దానిని చిక్కగా చేయాలని, సమృద్ధిగా అందరికీ అందించాలని, అందరికీ పంచాలని భగవంతుడే మానవ రూపంలో అవతరించి మహాత్ములుగా తీర్చిదిద్దబడి అటువంటి భావాన్ని వారి ఆచరణ ద్వారా మనకి తెలుపుతూనే ఉన్నారు. ఈనాటి ప్రచార సాధనలు లేని ఆనాటి పరిస్థితుల్లో, అంటే 1920 దాదాపు 1920 వరకు కూడా ప్రచారం కానీ, ప్రచార సాధనలు కానీ విశేషంగా లేనటువంటి ఆ రోజుల్లోనే అనేక మంది మహాత్ముల యొక్క కీర్తి,
వీటి ద్వారానే ఈ సమత సమైక్యత భావం పెంపొందడం ద్వారానే వారి కీర్తి ప్రపంచమంతటా కూడా విస్తరించి ఉంది. అటువంటి కీర్తిని పొందిన వారిలో హుబ్లీ సిద్ధారూఢ స్వామి కూడా ఒకరు. వీరి గురించి ప్రత్యేకంగా కూడా మనం గుర్తించవలసిన అవసరం కూడా ఉంది. ఎందరో సత్పురుషులు సిద్ధుల గురించి అనేక మంది ప్రచారం చేసి ఉన్నారు. ఆ మహారాష్ట్రలో అయిన అక్కల్కోట్ మహారాష్ట్ర దేశంలో అక్కడున్న రాజు కుటుంబాలన్నింటికీ కూడా ఈ కర్ణాటకలో ఉన్న ఆ సిద్ధుడి యొక్క శివ సందేశాన్ని అక్కడ బాగా ప్రచారం చేసిన వాళ్ళు శరణప్ప అనే అతను ఒకడు. అనేక మంది రాజులు, రాణులు, ధనికులు, అటు పేదలు, అలాగే దీనులు సిద్ధుల దర్శనానికి తహతహలాడేవారు. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఒక వింతైన అనుభూతి, లేకపోతే వింతైన అనుభూతితో పాటు మనసు ప్రశాంతత, మనశ్శాంతి కలగడం విశేషం. ఏ మహాత్ముడి సన్నిధికి వెళ్ళినా ఇటువంటి అనుభూతి పొందని వారంటూ ఎవ్వరూ ఉండరు. అక్కలకోట మహారాజు హుబ్లీలోనే ఒక భవనం కట్టించుకున్నారు. అక్కడ ఎక్కువ కాలం సిద్ధుల సేవలో గడిపేవాడు. అక్కలకోట షోలాపూర్ దగ్గర మహారాష్ట్ర. అప్పుడప్పుడు వచ్చి ఈ హుబ్లీ సిద్ధారూఢ సౌందర్యంలో ఇక్కడ ఉండి ప్రశాంత అనుభవించి వెళ్ళేవాడు. ఆ రాణి అయితే నిరంతరము సిద్ధుల యొక్క మఠాన్ని, సిద్ధులు ఉన్న గదిని స్వయంగా తుడిచి శుభ్రం చేసేదట. ఏముంది అక్కడ సిద్ధుల గదిలో, సిద్ధుల సన్నిధిలో? సిద్ధుల యొక్క వేషం చూద్దామా, సిద్ధుల యొక్క భాష చూస్తామా అంటే అక్కడ ప్రత్యేకంగా ఏం కనబడదు. ఇప్పుడు రాజులు రాణులు ఉంటే వాళ్ళ యొక్క ప్రత్యేకత స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. రాజు అంటేనే మనకి అనిపిస్తూ ఉంటుంది, రాణి అంటేనే గొప్పగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సన్నిధిలో అటువంటి ఏం కనిపించదు. కానీ రాజులు వచ్చినా, రాణులు వచ్చినా, పేదవాళ్ళు వచ్చినా, దీనులు వచ్చినా, ధనికులు వచ్చినా, పండితులు వచ్చినా, పామరులు వచ్చినా కూడా సిద్ధారూఢ స్వామి మాత్రం అందరి పట్ల సమదృష్టే కలిగి ఉండేవారు. వారు చూసేది ఒక్కటే, మహాత్మ చూసేది ఒకటే, నిర్మలమైన అంతఃకరణాన్ని మాత్రమే చూస్తారు. అంతఃకరణం మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ 4. అంతఃకరణ అందరికీ ఉంటుంది. మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, చిత్తము ఉంటుంది, అహంకారం ఉంటుంది. కానీ వీటిలో సత్యత కలిగి ఉండడం, నిర్మలత్వం కలిగి ఉండడం, ఆ నిర్మలత్వాన్ని మహాత్ములు గ్రహిస్తారు, భగవంతుడు స్వీకరిస్తారు. ఇంతెందుకండి, నీరుందనుకోండి, నీరు మురికిగా ఉంటే మనం తీసుకుంటామా? నీరు నిర్మలంగా ఉంటే తీసుకుంటాం, స్వీకరిస్తాం. స్వచ్ఛగా తెల్లగా అంటే నిర్మలత్వం అంటే తేటగా ఉంటే దాన్ని మనం తాగుతాం. మరి నీటిని తాగడానికి అది నిర్మలంగా ఉందా, స్వచ్ఛంగా ఉందా, తేటగా ఉందా అని చూస్తున్నాము మనము. మరి ఎదుటి వారిలో కూడా అటువంటి స్వచ్ఛత లేనప్పుడు వారితో మనం స్నేహం చేస్తామా, చేయగలమా? అటువంటి స్వచ్ఛత ఉన్న వాళ్ళ పట్ల మనం ఆకర్షితమైనట్లుగానే, అటువంటి స్వచ్ఛత పట్లే మనకు మంచి జరుగుతున్న భావన మనం కలిగి ఉన్నట్లుగానే మహాత్ములు కూడా బాహ్య ఆడంబరాలను కాకుండా అంతఃకరణ శుద్ధిని మాత్రమే గ్రహిస్తారు. ఒకరోజు ఒక మహారాజు సిద్ధుల దర్శనానికి వచ్చాడు. ఏమేమి కానుక తీసుకువెళ్లాలో నిశ్చయించలేకపోయాడు. సరే, ఏం తీసుకుపోతాం అని, బంగారు తీసుకుపోతామా, మాణిక్యాలు తీసుకుపోతామా, ధనం తీసుకుపోతామా, లేదా మంచి తీపి పదార్థాలు తీసుకుపోతామా అని ఎంత ఆలోచన తట్టలేదట. వెంటనే ఒక సేవకుని పంపించాడు. ఎవరు? సిద్ధుల దగ్గరికి. మీకేం కావాలి, ఆయనకేం కావాలి అడిగిరమ్మని. వెంటనే ఆ సేవకుడు వెళ్ళాడు. దేవా, మా మహారాజు మీ దర్శనానికి వస్తున్నాడు, మీకు ప్రీతికరమైన కానుకలు
ఏదైనా చెప్పండి, అది కనుక్కున్నామని చెప్పాడు. అవి తీసుకొస్తారట. కాబట్టి మీరు దయించి మీకు ఏమేం కావాలనో మీరు సెలవివ్వండి అని ప్రార్థించారు. వెంటనే సిద్ధుడు అన్నాడు, వినయం అనేది ఒకటి ఉంది, వచ్చేటప్పుడు అది ఒక్కటి తీసుకొస్తే చాలు, అంతకుమించి నేను దేనిని ఆపేక్షించను, దేనిని ఆశించను. అన్నిటికైనా గొప్ప ఆవరణం ఏమిటంటే వినయము. అది రాజువారి నుంచి పేదవాని వరకు కూడా ఉండవలసింది మాత్రం ఆ వినయం మాత్రమే. ఆ వినయశీలురే ప్రపంచంలో ప్రఖ్యాత కాంచగలరు, వినయం అనేది ఉంటే. కాబట్టి నాకు ఆయన చే ఆడంబరాలు ఆభరణాలు నాకు అవసరం లేదు. ఆయన ఉన్న వినయాన్ని వెలికి తీయమని, ఆ వినయాన్ని నాకు ప్రసాదించండి. ఇది ఒక రాజుగారికైనా మనకు కూడా ఆపాదించుకుందామా? అంటే ఎంత ఎదిగినప్పటికీ ఒదిగి ఉండడం అనేది అలవర్చుకో. నువ్వు రాజు కావచ్చు, నీలాంటి రాజును కొన్ని వేల మంది తయారు చేయగలం అన్నాడు అక్కలకోట మహారాజ్. ఇదే సంఘటన జరిగినప్పుడు అక్కలకోట మహారాజు దగ్గరికి మంది మార్బలంతో కిరీటంతో గంధంతో వచ్చినప్పుడు ఒక్క తను అంతాడు. ఆ తనుదండ్రులో కిరీటం వచ్చి దాదాపు 100 గజాల దూరంలో పడుతుంది. అప్పుడు ఆయన అన్నమాట, నీలాంటి రాజును కొన్ని వేల మందిని తయారు చేయగలన్నాడు. అప్పటి నుంచి ఆ రాజుగారు ఆ కిరీటము ఆడంబరాన్ని పక్కన పెట్టి ఆయన దర్శనానికి వచ్చేవాడు. అక్కలకోట మహారాజు జంట చూసి ఎలా ఉంటాడు? మరి ఆయన దగ్గర ఏం ప్రత్యేకత ఉంది? మరి రాజుగారు ఆయన దగ్గర రావాల్సిన అవసరం ఏమిటి? అతని కాలుతో కొట్టినా కూడా మళ్ళీ తిరిగింది రావాల్సి వచ్చింది. ఇది మనం గమనించాలండి. ఈనాటి ఉండే మన సాధువులలాగా గొప్పవాళ్ళకి ఒక దర్శనము, పేదవాళ్ళకి అసలు దర్శనం లేకుండా పోవడము, డబ్బిస్తే దర్శనము, డబ్బు ఇవ్వకపోతే దూరం నుంచి దర్శనము, వాళ్ళు మేము సాధువులు భగవత్స్వరూపులు అని ప్రచారం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే నిజమైన మహాత్ముల యొక్క లక్షణం ఎలా ఉంటుంది? ఇదే విధంగా శ్రీ సాయినాథుడికి కలెక్టర్ వాళ్ళు వస్తే వాళ్ళు వినయం లేకపోతే వాళ్ళు తిప్పి పంపించేశారు. ఒక బరోడా మహారాణి ఒక బిద్దినిండా బంగారాన్ని తెచ్చి పెడితే బాబా దాన్ని గడ్డి పరుగుతో పోల్చి చూశాడు. ఇదండి మనం గమనించవచ్చు. అందుకే భరతదాస మాస్టర్ గారు అనేక మంది మహాత్ముల చరిత్రలు మనకు అందించడం నాకు ఉద్దేశం కూడా అదే. అసలు సిసరైన సాధు అంటే ఎవరో, ఫకీర్ అంటే ఎవరో, నిజమైన సన్యాసి అంటే ఎవరో క్షుణ్ణంగా మీరు పరిశీలించి దర్శించండి అని భరతదాస మాస్టర్ గారు మనకి మహాత్మ చరిత్రలను కూడా మనకి ఇవ్వడం నాకు ఉద్దేశం కూడా అదే. ఒకసారి సిద్ధులకి ఒక మహారాజు వచ్చాడు. వచ్చి సిద్ధారుడు చేయబట్టుకుని కైలాసం నడిపించుకుని పోతున్నాడు. ఆ రాజు భక్తితో, స్వామి తాము నా చేతిని విడిచిపెట్టకండి అన్నాడు. అప్పుడు సిద్ధారుడు అన్నారు, రాజా ఇప్పుడు ఎవరి చేయి పట్టుకున్నారు? మొట్టమొదట రాజు సిద్ధారుడు స్వామి చేయి పట్టుకుని నడిపించుకుంటూ వస్తూ, స్వామి తాము మా చేతిని విడిచిపెట్టకండి అన్నాడు. ఇప్పుడు నా చేయి ఎవరు పట్టుకున్నారు? నేనే నీ చేయి పట్టుకున్నాను అన్నాడు. చూడు రాజా, నువ్వు ఎంతసేపు నా చేయి పట్టుకుని ఉంటావో అంతసేపు నా చేయి నీ చేతిలోనే ఉంటుంది. నీవే నా చేయి విడిచిపెడితే దానికి నేనేం చేయను? ఎంతటి అర్థం ఉంది ఇందులో బాగా. అందుకంటే ప్రతి మహాత్ముల యొక్క వాక్యం అద్భుతమైన అమృత వాక్కు. ఆ వాక్కులోని అర్థాన్ని అవగాహన చేసుకోగలగాలి. నువ్వు నా చేయి పట్టుకున్నావు, నేనే నిన్ను వదిలిపెట్టేది? పట్టుకున్నవాడి నువ్వు వదిలిపెడితే నేనేం చేయగలను? అంటే అండి, ఆధ్యాత్మికతలో మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయం అని ఉంటుంది. మార్జాల కిషోర న్యాయం అంటే పిల్లి తన పిల్లను మ్యావనరగానే అది సురక్షితంగా చేరుస్తుంది. మర్కట కిషోర న్యాయం అంటే కోతి పిల్ల గట్టిగా పట్టుకున్నట్టుగా. అలాగే భగవంతుని మనం పట్టుకోగలగాలి, దృఢంగా పట్టుకోగలగాలి. పట్టుకున్నప్పుడు సరైన గమ్యం మనం
చేరగలము. అందరూ నువ్వు నా చేయి పట్టుకున్నావు, నువ్వు వదిలేస్తే నేనేం చేయలేను. అంటే కోతి పిల్ల కోతిని ఎలా పట్టుకుంటుందని ఒక్కసారి మనం బయట ప్రపంచంలో చూడాలి. గోడ మీదో కొమ్మ మీదో తల్లి కోతి కూర్చుందనుకోండి, దాని పిల్ల వెంటనే పట్టుకున్నది పక్కన కూర్చుంటుంది. కూర్చుని దాని దృష్టి అంతా కూడా తల్లి ఎప్పుడు కదులుతుందా, ఎప్పుడు మీద పట్టుకుంటామా అనే ధ్యాసే ఉంటుంది ఆ పిల్ల దృష్టిలో. అట్లాగే భగవంతుని మీద మన దృష్టి అలా ఉండాలి. నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అని బాబా చెప్పాడే అట్లా. కాబట్టి ఇది మర్కట కిషోర్ న్యాయంగా భక్తుడే భగవంతుని పట్టుకుని ఉండాలని ఇక్కడ సిద్ధులు సూచించడం. నిత్యం వేల కొద్ది జనులు రావడం, అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి అనేక మంది కానుకలు సమర్పించడం. ఎన్ని కానుకలు వచ్చినా ఈయన మాత్రం ఏం పట్టించుకునేవారు కాదు, నిరాడంబరంగా ఉండేవాడు. అతను ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళే ఆ వచ్చిన కానుకలు కావచ్చు, ఆ తినుబండారాలు కావచ్చు, అవన్నీ కూడా తీసుకొని మఠం లోపల తీసుకెళ్ళేవారు. వాళ్ళు తీసుకెళ్తున్నారా, వాళ్ళు దాన్ని వినియోగిస్తున్నారా, లేదా వాళ్ళు జోబులు వేసుకుంటున్నారా, ఇవేమి పట్టించుకునేవారు కాదు. ఒకసారి శివరాత్రి తిరునాళ్ళలాగా ఉంటుంది. దేశ నలుమూల నుంచి వచ్చారు ఆ ప్లేకి. రాజులు, శ్రీమంతులు వారి పాదాల వద్ద అప్పట్లోని వెండి బంగారం నాణ్యాలు సమర్పించేవారు. ఇంకా తినుబండాలంటే రకరకాల పదార్థాలు ఉంటాయి. ఆ సమయంలో ఒక వృద్ధురాలు, తను పేదరాలు, ఆయన దర్శనానికి వచ్చారు. ఆ శివరాత్రి మామూలప్పుడే జనం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి శివరాత్రి రోజు ఇంకా జనం పోటెత్తున్నారు. ఆయన దర్శనానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఆయన దర్శనం కాందే నేను పచ్చి గంగ కూడా ముట్టను అని ఈమె దూరంగా నిలబడి ఉంది. ఆ తర్వాత కాస్త సద్దు మణిగిన తర్వాత మెల్లగా స్వామి వైపు వచ్చింది. మొదలే పేదరాలు, ఆమె వేసుకున్న వస్త్రాల బాగా మురికిగా ఉంది. ఎప్పుడైతే స్వామి దర్శనానికి పోతాంటే అక్కడున్న వాళ్ళు ఆమెను వారించారు. ఏంటి మడి లేదు, శుచిగా లేదు అనే ఉద్దేశంతో మా పక్కమంటున్నారు. వెంటనే దూరాల నుంచి సిద్ధులు చూశారు. గబగబా లేచి వచ్చి ఆమె చేయి పట్టుకొని ఆమెను గబగబా తీసుకొచ్చి తను ఎక్కడైతే ఆసనం మీద కూర్చున్నాడో ఆ ఆసనం పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చూసే వాళ్ళకి ఆశ్చర్యం, వింతగా అనిపిస్తుంది. ఆ ముదుసలిక ఆనందానికి హద్దు లేదు, కళ్ళ పర్యంతమవుతుంది, ఆనందానికి అవధులు లేకుండా ఉంది. వెంటనే ఆయన పాదాల మీద పడి ఓరున విలపించేది. అది విలపించడం కాదు, ఆనందాశ్రులతో ఆయన పాదాలని అభిషేకం చేయడం. వెంటనే ఇక ఏమీ తోచకుండా ఆమె ఒక కాణి కాసు, ఇప్పుడు దాచిపెట్టుకున్న కాసు ఇప్పి ఆ కాణి కాసు బయటకు తీసి సిద్ధుల చేతిలో పెట్టింది. అక్కడ ఉన్న బంగారు నాణాలు, వెండి ఇవేమీ ఆమె పట్టించుకోలే. ఆ కాణి కాసు తీసి, స్వామి నేను చాలా కడు పేదరాలని, ఇంత బంగారు వెండిలాగా నేను సమర్పించే స్తోమత నాకు లేదు, ఒక కాణి తెచ్చా. ఇది సమస్త దైవాలకు అంటే సమస్త భగవంతులకి ముట్టేట్లు చెయ్యి. సమస్త దైవాలకు అన్నారు, అంటే ప్రొడక్ట్స్లో దెయ్యాలకని వినబడుతుందేమో అనేసి సమస్త భగవంతునికి ముట్టేట్లు చెయ్యి అని ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. అక్కడంతా కూర్చొని ఆశ్చర్యపోయారు. ఒక కాణి అంటే పైసా కన్నా తక్కువ, ఒక రౌండ్గా ఉండి చిల్లు ఉంటుంది అన్నమాట కాణి అంటే. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటిది, ఒక కాణి సమర్పిస్తూ వెంటనే మళ్ళా బాబా ఇది అందరు భగవంతునికి చేరాలి అంటుంది. ఇక్కడేమో బ్రహ్మాండంగా బంగారు సమర్పించిన అటువైపు చూడలే స్వామి ఏమో. ఆ ముసలావిడిచ్చిన ఆ కాణి చూడండి ఎంత ప్రేమగా తీసుకున్నాడట, తన నుదుటికి అద్దుకున్నాడట.
అంటే ఆ కాణి తీసి తన నుదులు పెట్టి అది ఆడ దర్శిస్తామండి కాసేపు. ఆ ఒక కాణి తన నుదులు పెట్టుకొని ప్రేమగా తీసుకున్నాడంటే అందులో కాణి అనేదికి విలువ లేదు, చాలా విలువ తక్కువ. కానీ ఆ కాణిలో ఉన్న వాత్సల్యం అందామా, భక్తి అందామా, ప్రేమ అందామా, శ్రద్ధ అందామా, అన్నీ అందాం. అన్నీ కలిస్తే ఎంత ఉంటుందో అంత ఆ కాణిలో స్వామివారికి కనిపించింది. ఇక్కడ సమస్త భగవంతునికి అని ఆమె చెప్పింది. అంటే సకల దేవతలకు సమర్పించుని అని మనం అనుకుంటున్నాం. అక్కడ ఏం జరుగుతుంది? అన్నసంతర్పణ జరుగుతుంది. అన్నసంతర్పణ జరుగుతుంది. ఏమో అందరి భగవంతులకు చెందాలని చెప్పింది. ఆమె ఇచ్చింది ఒక కాణి. అక్కడేమో కొన్ని వేల లక్షల మందిలో తిరిగిన జనాలకు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ ముట్టేట్లు ఎలా చేయడమా, ఏం చేస్తారు అంటూ చుట్టూ ఉన్నంత ఆతురుగా చూస్తున్నారు. ఆ తెలుగు జనాలందరూ కూడా భగవత్ స్వరూపులుగా ఆమె భావించింది కాబట్టి ఇది అందరి భగవంతుడికి ముట్టేట్లు చేయి అని చెప్పింది. ఎంత లోతైన అర్థం చూడండి. ఈ కాణి ఇక్కడున్న బోధనకు వచ్చిన వాళ్ళకి అందరికీ చెందాలని అని మాట్లాడలేదండి. ఒక పదంలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ అంటే ఇంతమందికి అది ఎలా చెందుతుంది అని వీళ్ళు స్వామి ఏం చెప్తాడా అని ఆలోచిస్తూ ఉన్నారు. వెంటనే అక్కడ పక్కన రాచప్పను పిలిచాడు. రాచప్ప, ఈ తల్లి మనకు ఒక కాణి సమర్పించింది. ఈ కాణి ఈ తిరణాలకి జనమంతటికీ ముట్టేట్లు చేయవలసిందిగా అని కోరింది. ఏం చేస్తాం? ఇది కొన్ని వేల లక్షల జనానికి అది అందాలంటే ఏం చేయాలి అని అతను అడిగేటప్పటికీ మహేంద్ర స్వామి తమరే చెప్పండి అన్నాడు. వెంటనే సిద్ధులు అలా చూశాడు. అలా చూస్తా అంటే ఒక ముసలావిడ కొత్తిమీర కట్టలు అమ్ముతున్నారు అక్కడ. వెంటనే ఆ కాణితో కొత్తిమీర కొనుక్కొచ్చి చారులో వేయమని చెప్పాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. కొత్తిమీర కట్ట చారులో వేస్తే ఆ కొత్తిమీర కట్ట వాసన అనేది ఆ చారులోకి అంతటా వ్యాపిస్తుంది. ఆ చారుని అందరికీ వస్తారు కదా. అంటే ఆ కొత్తిమీర వాసన, ఆ కొత్తిమీర ఘాటు అందరికీ అందుతుంది. అంటే ఇక్కడ శ్రీమంతుల ఆడంబరాల కంటే కూడా పేదల, దీనుల నిరాడంబర సరళమైన భక్తియే భగవంతునికి ప్రీతికరమైన అయిదని ఇక్కడ సిద్ధులు ఆచరణలో చూపించారు. చూడండి, కృష్ణావతారం చూడండి, లేదా రామావతారం చూడండి, లేదా బుద్ధావతారం చూడండి, అనేక మంది మహాత్ముల అవతారాలన్నీ చూడండి, దేవతల అవతారాలు. తర్వాత అనేక మంది మతంలో అనేక మంది మహాత్ముల యొక్క జీవిత చరిత్ర చూడండి. వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తారనే దానికి నిరాడంబరము, సరళమైన భక్తి, కపటం లేని జీవన విధానం, ఈ మూడే భగవంతుని కోరేది కూడా. శివరాత్రికి ముందు ఊళ్ళోని భక్తులు సిద్ధులని తమ తమ ఇండ్లకు తీసుకువెళ్ళి కానుకలు సమర్పించేవారు. వెంటనే స్వామి, ఈ డబ్బు మీ వద్దనే ఉంచుకోండి, తర్వాత శివరాత్రి నాటికి మఠానికి చేర్చండి. శివరాత్రికి ముందు అన్ని అవి దర్శిస్తున్నప్పుడు అందరూ ఇంట్లో తీసుకుపోతారు. తీసుకుని స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. ఇవి ఇప్పుడు నేనేం చేసుకుంటానయ్యా, రేపు ఫంక్షన్ ఉంది కదా శివరాత్రికి, అప్పుడు తీసుకురండి. కొందరు ఆ డబ్బు అవసరాలకు వాడుకునేస్తారు. ఆ శివరాత్రి రోజు ఏదో వినయంగా, స్వామి మేము మా కూతురి పెళ్ళికి వాడుకున్నాము, లేదా ఇల్లు కట్టుకున్నాము, లేదా ఇల్లు కనుక్కున్నాము, ఖర్చు అయిపోయింది అనేవాడు. అప్పుడు స్వామి ఏమనేవాడు కాదు. ఏరా అప్పుడు ఇస్తామని చెప్పావే, ఇప్పుడు ఎందుకు లేదురా అనేవాడు కాదు. శివాయ నమః అంటే ఎంత నిలత్త ఉండే చూడండి. ఇక్కడ మనం గుర్తించాల్సింది, ఒకసారి భగవంతుడికి ఇస్తామని చెప్పిన తర్వాత
ఆ మాటకి మనం కట్టుబడి ఉండాలి. ఇస్తామన్న తర్వాత అది ఆయనది, ఆయనే అడగలే, మనమే ఇస్తామని చెప్పాం. మరి ఇప్పుడేమంటున్నాము, నా అవసరాలకు వాడుకున్నామంటున్నాం. అటువంటప్పుడు నీకు ఉన్నప్పుడే ఇవ్వచ్చు కదా. మనం కూడా మొక్కుబడి చేస్తూ ఉంటాం, అలివిగానే మొక్కుబడి చేస్తూ ఉంటాం. నా కోరిక నెరవేరితే నేను 101 కొబ్బరికాయలు కొడతానంటాం. ఆయన 101 కొబ్బరికాయలు అడగల, ఏ భగవంతుడు అడగలేదు. ఆ మొక్కు తీర్చుకోవడం కోసంగా మనం బజార్కి వెళ్ళి, కొబ్బరికాయ షాప్కి వెళ్ళి, అయ్యా దేవుడికి 101 టెంకాయలు కొట్టాలి, చిన్నదిగా ఉంటే చూడంటాం. చూడు ఎంతటికి అల్పంగా మనం ఆలోచిస్తాం. అదే భగవంతుడు అంత అల్పంగా ఆలోచించుంటాడా? మనం కోరిన కోరికని మనం అనుకున్న విధంగా ఆయన తీర్చాడా లేదా? అంటే ఎంత కుచిత బుద్ధి మనకు అలవాటు అవుతుంది చూడండి. ఆ కుచిత బుద్ధి ఉంటే మనం తొలగించుకోవడానికి ఈ ఉదాహరణ మనం తీసుకోగలగాలి. ఒక పేదవాడు 10 వెండి రూపాయలు తెచ్చి బాబా సిద్ధుల పాదాల మీద పెట్టాడు. పేదవాడు వెండి 10 రూపాయలు, 10 అంటే ఏంటి, అందరూ ఇస్తున్నారు కదా, మనం కూడా ఇవ్వకపోతే ఎట్లా అనే భావంతో కూడా ఉంటుంది. అది కూడా ఇది కూడా మనలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మహాత్మ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, సరే మహాత్మ సంఘం పక్కన పెడదాం, ఒక ఫంక్షన్కి వెళ్దాం అనుకోండి, గిఫ్ట్ కొనాలని చూస్తాం. ఒకడేమో 1000 రూపాయలు గిఫ్ట్ కొంటాడు, ఇంకోటికి అస్తోమత ఉండదు. అది విడితే పోతున్న వాడు 1000 రూపాయలు కొన్నాడు కదా, మనం ఏమైనా 200 రూపాయలు కొంటే అనుకుంటారేమని చెప్పేసి సొప్పో చేసి వాడు కూడా 1000 రూపాయలు గిఫ్ట్ కొంటాడు. అది జరుగుతూ ఉంటుంది సహజంగా కూడా. దానికి సమాధానం ఇది. ఎప్పుడైతే ఇతడి పేదవాడు శక్తికి మించి 10 వెండి రూపాయల నాణాలు ఆయనకి ఇచ్చేటప్పటికీ మరి మన యొక్క స్థితిగతుల భగవంతుడు తెలియదా? వెంటనే ఇది నీ శక్తికి మించిదిరా నాయనా అని 8 వెండి రూపాయలు అతనికి చేశాడు. 2 రూపాయల నాణాలను మాత్రం తీసుకున్నాడు. అప్పుడు ఒకే మాట చెప్తున్నాడు, మీరు తినగా మిగిలిన మఠానికి ఇవ్వండి చాలు. అంటే శక్తికి మించి సహాయం కావచ్చు, దానం కావచ్చు, మొక్కుబడులు కావచ్చు చేయవద్దు. నీకు ఎంత శక్తి ఉందో అంతే ఇవ్వు, అంతకన్నా ఎక్కువ అవసరం ఏముంది? అప్పు చేసే పప్పు కొట్టే అవసరం ఏముంది? అందుకే బాబా చెప్తుంది, యాత్రకు పబ్బానికి అప్పు చేయకు. ఇది మహాత్ముల యొక్క ఆచరణ విధానం ఎలా ఉంటుందనేది మనం గుర్తించాలి. ఇక్కడ అందరి పట్ల సమభావం, సమతాభావం, సమైక్యతాభావం, మనమందరం ఒకటి అనే భావం, ఇవన్నీ మహాత్ముల చేత మనకు కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఒక్కొక్క సంఘటన ద్వారా మనం గ్రహించవలసిన నీతి ఎంతో ఉంటుంది. ఒక భక్తుడు సిద్ధుల పాదాలకు మొక్కాడు, స్వామి అప్ప మఠానికి నేను ఏం సమర్పించేదన్నాడు. అందరికీ ముట్టేది తెచ్చి సమర్పించన్నాడు. ఏం సమర్పించేదంటే సమర్పించేది అందరికీ చెందాలి అన్నప్పుడు అతను చేశాడు, ఒక 10 ఉప్పు బస్తాలు చేశాడు. ఉప్పు ప్రతి ఒక్క పదార్థానికి అవసరమే. ఆ ఉప్పు అందరికీ చెందుతుంది. అంటే ఇది అని చెప్పడం, వాడి శక్తికి మించి ఏది సహాయం, ఏది దానం చేయకూడదు ముందే చెప్పున్నాడు కదా. వాడు ఆలోచించాడు, ఓహో అందరికి చెందాలంటే ఉప్పు అయితే అందరికి చెందుతుంది, లేదా ఒక 10 బస్తాలు బియ్యం తెచ్చాను అనుకోండి, అందరికీ రాకపోవచ్చు. అది ఉప్పు అనుకోండి, అన్ని పదార్థాలు వేస్తారు కాబట్టి అందరికీ చెందుతుంది అని వివేకంతో ఆలోచించి ఆ ఉప్పు బస్తా సమర్పించాడు. ఇప్పటి వరకు ఆ సిద్ధుడు సమతాభావం, సమైక్యతాభావమే కాకుండా అన్ని రూపాల్లో కూడా నేనున్నానని నిరూపించిన సందర్భాలు కొన్ని కోకళ్ళు. చివరికి తమ చిత్రపటానికి తనకు కూడా భేదం లేదని చూపించాడు సిద్ధార్థ స్వామి. ఒకసారి ధర్మవ్వ అనే భక్తురాలు మట్టితో బొమ్మలు తయారు చేశారు.
అందులో సిద్ధార్థ స్వామి మూర్తి కూడా తయారు చేసింది. సరైనప్పుడు ఆ మూర్తి బొమ్మ మట్టి చేసినప్పుడు మట్టి కదా, ఏదో చిన్న రాళ్ళు ఏదో కలిసి ఉంది. అది కంటి దగ్గర ఒక చిన్న రాయి కనబడింది. సరే, ఏదో చిన్న విత్తనం ఏదో అందులో ఉందన్నమాట. ఆ చిన్న ఘాటు బణగ ఉంది. అంటే ఒక చిన్న పదులైన సూది ఒకటి తీసుకొని, చేత అంటే మొత్తం మళ్ళీ బొమ్మ చెదిరిపోతుంది కదా, ఆ సూది తీసుకొని మెల్లగా అలా అలా కెలికింది. ఆ చిన్న రాయి చిన్న విత్తనము వాటి కాస్త బయట వచ్చింది. పట్టుకొని తీసేటప్పటికీ ఆ బొమ్మ వేడిగా ఉందట. ఇది పట్టుకొని ఆ కెలుగుతుంటే ఆ బొమ్మ వేడిగా ఉందట. ఏంటి బొమ్మ ఏంది వేడిగా ఉండేది అని వచ్చి మిగతా బొమ్మలు కూడా దేవతా బొమ్మ పట్టుకుని చూస్తుంది, అవి చల్లగానే ఉన్నాయి. ఈ సిద్ధార్థ స్వామి మాత్రం వేడిగా అనిపిస్తుంది. ఏదో అపచారం ఏదో ఉంది ఇక్కడ అని పరిగెత్తుకుంటూ మఠానికి వచ్చారు. వస్తే అక్కడ సిద్ధార్థ స్వామి విపరీతమైన జ్వరంతో పడుకుని ఉన్నారు. జ్వరం వేడి, ఇక్కడ ఆమె తాతి బొమ్మ వేడి. పరిగెత్తుకుంటూ ఆయన కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద తల చూసేప్పటికీ సిద్ధారూఢ స్వామి కుడి భృకుటి మీద చూసింది. అక్కడ ఏదో గెలికినట్టుగా చిన్న రక్తం గారుతుంది స్వామివారికి. అక్కడ బొమ్మలో చిన్న రాయి గుళకరాయి ఏదో పడినప్పుడు, తన సూతో గెలికినప్పుడు అక్కడ గెలికింది, ఇక్కడ స్వామివారికి రక్తం వచ్చింది. ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? కడుపులో దేవుడు ఎట్లుంది? అయ్యో క్షమించు తండ్రి అంటూ ఆయన గబాదలు గట్టిగా పట్టుకుని క్షమాపణ కోరుకుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అది మనం బొమ్మ అనుకుంటే బొమ్మ కాదు, సాక్షాత్ స్వామి అనుకుంటే స్వామి పలుకుతాడు. మరి ఈ సంఘటన ఎందరి మహాత్ముల చేతుల్లో లేదు, వెంకటేశ్వర చేతుల్లో ఉంది, బాబా చేతుల్లో ఉంది, అక్కకుటుంబ చేతుల్లో ఉంది. సరే, వాళ్ళ సంగతి అంటే పక్కన వెంకటస్వామి 1982 సంవత్సరం వరకు జీవించి ఉన్నారు. ఒక ఇంట్లో వెంకటస్వామి మూర్తి చిత్రాన్ని పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు మామూలుగా పంచతం చల్లుతుంటాం కదా, ఆ పంచతం చల్లినప్పుడు ఆ పటం మీద కూడా పడింది. సరే, పటం మీద పడింది, ఏం పర్వాలేదులే అనుకున్నాడు వీడు చల్లినాడు. ఆ రోజు రాత్రి వాడు పడుకున్నప్పుడు ఏదో బల్లి ఒంటెలో పోతే గబగబా తుడుచుకుంటున్నాడు. అప్పుడు స్వామి అనిపించారా, నీ మీద పడితే మాత్రం తుడుచుకున్నావే, నా మీద మాత్రం పరిస్థితి తొడవలేదు అని చెప్పాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు స్వామి దగ్గరికి. కాబట్టి దీన్ని బట్టి ఏంటి, మన ఇంట్లో భగవత్మూర్తి స్వరూపం ఉంటే అది ఏ భగవంతుడైనా కావచ్చు కాక, వాళ్ళు మన మీద అనుగ్రహంతో మనకు దర్శనమిచ్చిన రూపం అనే భావన కలిగి ఉండాలి. వాళ్ళ ఇంట్లో తెచ్చిపెట్టేసి వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళని అగౌరవపరిచినట్టు. ఎవరైనా పెద్దవాళ్ళని వెంట తీసుకొచ్చేసి వాళ్ళని పట్టించుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళ సంగతి పక్కన పెడతాం, మనల్ని ఎవరైనా ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టి మనం ఏం పట్టించుకోకపోతే మనకి ఎలా ఉంటుంది? ఇదంటే మనం గ్రహించవలసిన విషయాలన్నీ కూడా మహాత్ముల విషయంలో మన జీవనశైలిలో ఎటువంటి సంస్కరణ కలగాలనే విషయం మనం ఇక్కడ గుర్తించుకుంటూ రావాలి. ఇక్కడ ఒకసారి సిద్ధారూఢులు ప్రతిరోజు అలా అన్ని విధులు సందర్శించేవాడు. రోజు సాయంత్రం ఒక దగ్గర శాస్త్ర ప్రవచనం చేసేవాడు. ఎందరో భక్తులు ఆయన మా ప్రవచనం వినడానికి అందరూ వచ్చేవారు. ఆ ఊళ్ళో ఒక ఇంటి కోడలు ఉంది, ఆమె కూడా గబగా వచ్చి సాయంకాలం అయితే ఆ సత్సంగం వినేది. కానీ వాళ్ళ అత్తగారు మాత్రం కొంతకాలం అభ్యంతరం పెట్టారు. నువ్వు పొద్దుబింద పోతావు, అలా పోకూడదు అని ఏం పెట్టేటప్పటికి ఆమెకు ఎంతో బాధ వేసింది. ఈరోజు భగవంతుని దర్శిస్తున్నాను కదా, అది అవకాశం లేకుండా పోయిందనే సంగతి. సరే, ఆ విధంగా కదా స్వామి పోతాడనేసి సాయంకాలం పూట అలా కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉండేదన్నమాట. కనీసం దూరానికి స్వామికి నమస్కారం పెట్టుకుంటాము. అలా చూసేటప్పటికి వాళ్ళ అత్తగారు ఈ మీద లేనిపోయినవన్నీ కూడా వాళ్ళ కొడుకు చెప్పింది. ఇది పొద్దుపోతుంది, పొద్దుపోయినప్పుడు కిటికీ చూస్తూ ఉంటుంది, మరి ఏమని చూస్తుందేమో అనేటప్పటికీ భర్తలు అనుమానం రేకెత్తిచ్చింది.
ఎప్పుడైతే భర్తకి అనుమానం వచ్చినప్పుడు ఈమె ఇచ్చి ఎందుకు ఈ జీవితం చనిపోతాం, భర్తను అనుమానించినప్పుడు ఇంక మన జీవితం ఎందుకు అని ఒకరోజు అర్ధరాత్రి చనిపోవడానికి తల్లి బయట వస్తానే అక్కడ సిద్ధార్థ స్వామి దర్శిస్తున్నాడు. ఆమె ఆలోచించలేకపోయింది, ఆశ్చర్యపోయింది. అంటే నా పాదాలు పట్టుకుని బోరు ఏడ్చింది. తనని నమ్మలేకపోయింది. అప్పుడు స్వామి అన్నాడు ఒక మాట, నీవు సహనానికి మారుపేరు కావాలి అమ్మా, నువ్వు సహనానికి మారుపేరు కావాలి. ఇది కష్టకాలం, ఆవేశపడవద్దు, సహించు, నీకు శుభమే కలుగుతుంది అని ఒక్క చిన్న కథ చెప్పాడు. ఒక వీధిలో ఆదిశేషుడు పోతూ ఉంటాడట. ఆ పక్కనే ఒక గడ్డి పురుగు చూసి ఆ ఆదిశేషుడిని తిట్టడం ప్రారంభించిందట. ఆ ఆదిశేషుడు కోపం తెచ్చుకోకుండా ఒక నవ్వు నవ్వి, ఓ చుత్త పురుగా, ఇప్పటి వరకే ఎండగానే వచ్చిందంటే నీ బతికి ఎంతసేపు అని చెప్పేసి దాని పాటికి అది పోయింది. అంటే ఏనుగు వస్తే కుక్కల మురికి ఏమవుతుంది అని ఇక్కడ భావం. కాబట్టి నీ అత్త ఆమె సంస్కారాన్ని తగినట్టుగా ఆమె ప్రవర్తిస్తుంది. అది ఆమె సంస్కారం, అది అదృష్టమైన సంస్కారం. అది ఇంకా ఎంతకాలం ఉండదు. నువ్వు ఓరి వహించు, చింతించకు, నీ ఆత్మహత్య ప్రయత్నం ఇంటికి వెళ్ళిపోయి చెప్పాను. సరే, ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. దాదాపు ఆ కొద్ది రోజుల్లోనే వాళ్ళ అత్తగారు చెరువు పోవడం, తెల్లవారుజామున నీళ్ళ కోసం అక్కడ బురదలో కురిగిపోవడం, చెరువులో పడిపోవడం, ఆ తర్వాత ఆ చెరువులో పడి ఆమె చనిపోవడం జరిగింది. అంటే కష్టము అంటే దాని పక్కన సుఖం అనేది ఒకటి ఉంటుంది. సూర్యోదయం ముందు చీకటి ఉంటుంది, తర్వాత సూర్యోదయం వస్తుంది. రాకెక్కడికి పోతుంది? కష్టం మనకు సుఖం ఖచ్చితంగా ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. కష్టము శాశ్వతం కాదు, సుఖము శాశ్వతం కాదు, ఉదయము శాశ్వతం కాదు, రాత్రి సగం కాదు. ఒక అడుగు ముందు వేస్తే ఇంకొక అడుగు పక్కన పడుతుంది, అంటే ప్రయాణం సాగుతుంది కదా. ఇంతటి అర్థాలు ఉంటాయండి భావం, మనది గ్రహించాలి. కాబట్టి సహనం అలవర్చుకో, ఆ సహనాన్ని పెంపొందించుకో. అదే శ్రీ సాయినాథుల్లో నిష్ఠా సబూరి అని చెప్పడం. సరే, ఇప్పుడు ప్రఖ్యాతి చెందిన శాస్త్రజ్ఞులు కావచ్చు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అధికారం కావచ్చు, కీర్తి కావచ్చు, నటనలో కావచ్చు, నాట్యంలో కావచ్చు, చదువులో కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వాళ్ళందరికీ ఉన్న పడంగానే అవి వచ్చేసి ఉంటాయా? ఉన్న పడంగా ఏదీ రాదు. ముందు కష్టపడాల్సిందే, తర్వాత లాభం పొందవలసిందే. బంగారు కూడా కొలిలో పడితేనే అది ఇవన్నీ తెలుస్తుంది. ఒక పిడికిడి అన్నం మనం తినాలంటే ఆ బియ్యం ఎసట్లో పోయాల్సిందే, అది కొత్త ఉడకాల్సిందే. వీటి అన్ని అర్థాలు కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏ మహాత్ముడి చరిత్ర కూడా, ఏ మహనీయుల జీవిత విధానం కూడా వడ్డించిన విస్తరణ మాత్రం కాదు అనేది మనం గ్రహించాలని ఈ మహాత్ముల జీవిత చరిత్ర అందరిలో కూడా, అందులో సిద్ధార్థ స్వామి ఇటు లౌకికంగా, ఇటు పారమార్థికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి వాడు పేదవాడా, ధనవంతుడా, రాజా అని కాకుండా అందరినీ అందించి అందరినీ సంస్కరించడం కోసమే వారి యొక్క అవతరణ. వారు వచ్చింది అందుకే. భగవంతుడే మానవ రూపంలో అవతరించి మనకి సత్యము, ధర్మము, నీతి, నిజాయితీ, సత్యమేదు అసత్యమేదు, ఏది శాశ్వతము, ధర్మం శాశ్వతం, అధర్మం అశాశ్వతం, సత్యమేవ జయితే, ఇట్లాంటివన్నీ కూడా ఆచరణ ద్వారా మనకు చూపించారు. మాటల ద్వారా కాదు, వాచా కాదు, ఆచరణ ద్వారా చూపించారు. కాబట్టి మనకు ఇక్కడ గుర్తించవలసింది, వారి యొక్క ఆచరణ ద్వారా మన జీవిత విధానాన్ని సంస్కరించుకుంటూ ఉన్నతమైన స్థానాన్ని మనం పొందాలని మహాత్ముల యొక్క ఆకాంక్ష.
వారి ఆకాంక్షకు అనుగుణంగా మన జీవనశైలిని మలుచుకోగలగాలి. అలా మలుచుకుంటే జీవితం అంతా కూడా సాధనగా ఉంటుంది. సాధన అంటే అభ్యాసం. ఆ సాధన ఎవరి కోసం? ఎవరెవరి తరింపు కోసమే. మన తరింపు కోసమే మహాత్ములు అనేక విధాల ద్వారా మనకి బోధిస్తూనే ఉన్నారు. అదే ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించు, ధర్మాన్ని నువ్వు కాపాడు, ఆ ధర్మమే నేను రక్షిస్తుంది అనే విధానం మనందరికీ తెలపడం కోసమే మహాత్ముల యొక్క జీవిత విధానం. ఆ మహాత్ముల్లో ఇప్పుడు మన సిద్ధారూఢ స్వామి వారి యొక్క జీవిత విధానం మనకి ఎంతో 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 దోహదకారిగా మనకి ఉపయోగపడుతుందని భరద్వాజ మహర్షి గారు సిద్ధారూఢ స్వామి చరిత్ర ద్వారా మనకు అందించిన గొప్ప సందేశం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు అవధూత వెంకయ్య స్వామి వారి మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు హుబ్లీ సిద్ధారూఢ స్వామి మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.